ఉంటిని. అలాగూ గ్రహింపు లేని జీవితము కొనసాగించుచున్నప్పుడు ప్రభువు తన సొంత సమయమున నన్ను దర్శించెను. అది ఎట్లాగనగా నా పాపముల కొరకు ఆయన చనిపోయినని, నా కొరకై కొత్త నిబంధన రక్తమును చిందించినని, నాకు రావలసిన నా పాప జీవితమునకై నేను పొందవలసిన మరణమును ఆయన శిలువలో పొందాడని, ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారానే నాకు పాపక్షమాపణ కలుగునని ఆయన వాక్యము విని ఎరిగి విశ్వసించి నా ఆత్మకు రక్షణ పొందితిని. అలాగూ నేను నా యొక్క ఆత్మీయ జీవితమును ప్రారంభించితిని. నా ఆత్మకు రక్షణ నిరీక్షణ నా చనిపోయిన తర్వాత కానీ, నేను బ్రతుకున్నప్పుడే ప్రభువు అక్కడ వచ్చినా కానీ ఆయన ఎదుర్కొని ఆయన యొక్క రక్షణను అనగా దేవుని ఉగ్రతల నుండి రక్షణను పొందులాగున నాకు ప్రభువు వాక్యము దర్శించినప్పుడు ఆ వాక్యం విని గ్రహించి నేను కూడా ఒక పాపము చేసేవాడిని.